ఒక అస్త్రాన్ని ఒక్కసారి ప్రయోగిస్తే భూమి మీద ఉన్న ప్రతి జీవి చచ్చిపోతుంది. ఇంకొక అస్త్రానికి నాకేం కాదులే అని చెప్పేసి అహంకారంగా ఎదురు తిరిగితే క్షణాలలో కళ్ళు మూసి తెరిచే లోపు నీ దగ్గర ఉన్న సైన్యం అంతా నామరూపం లేకుండా పోతుంది. కాకపోతే అదే అస్త్రానికి నువ్వు లొంగిపోతే, శరణు వేడితే ఆ అస్త్రం పనిచేయదు, ఆగిపోతుంది. ఇలాంటి అస్త్రాల గురించి మన హిందూ పురాణాలలో చాలా విన్నాం. వాటన్నిటి గురించి చాలా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. బ్రహ్మాస్త్రం, నారాయణాస్త్రం, పాశుపతాస్త్రం, ఇదే కాకుండా త్రిశూలం అండ్ సుదర్శన చక్రం, ఈ రెండిట్లలో ఏది అత్యంత శక్తివంతమైనది, ఇట్లాంటి విషయాల్ని చాలా డీటెయిల్ గా ప్రస్తావిద్దాం ఈ వీడియోలో. అండ్ నేను ఈ వీడియోలో చెప్పే ప్రతి అస్త్రము ఎవరెవరి దగ్గర ఉందో కూడా డీటెయిల్ గా చెప్తా ఉంటా, వాటి బ్యాక్ స్టోరీ కూడా కొంచెం చెప్తా ఉంటా. సో ఇది భాను బెజ్జింకి వీడియో కాబట్టి డీటెయిల్ గానే ఉంటది. సో లాస్ట్ వరకు చూడండి, సబ్స్క్రైబ్ అయితే కొట్టడం మర్చిపోకండి. సో స్టార్ట్ చేసేద్దాం, వచ్చేసేయండి. ముఖ్యంగా ఈ ఆయుధాల గురించి మాట్లాడుకోవాలంటే మనకి అస్త్రానికి శస్త్రానికి మధ్యలోనే డిఫరెన్స్ తెలవాలన్నమాట. శస్త్రం అనేది ఒక ఫిజికల్ వెపన్ లాంటిది. ఒక గద గాని, బాణము, ధనస్సు, ఈటె, కత్తి, ఇలాంటివన్నీ ఫిజికల్ ట్రైనింగ్ తోటి, మార్షల్ ఆర్ట్స్ స్కిల్ తోటి భౌతికంగా యుద్ధం చేయడానికి యూజ్ చేసే వెపన్స్ ఇవి. మనకున్న వేదాలలో, మహాభారతం, రామాయణ యుద్ధాలన్నిట్లలో ఈ శస్త్రాలన్నింటినీ అద్భుతంగా ఉపయోగించే యోధులు చాలా చాలా మంది ఉన్నారు. వీటితో వచ్చే డ్యామేజ్ చాలా ఉన్నా గానీ అస్త్రాలు ఇంకా దారుణంగా ఉంటాయి అన్నమాట. కానీ అస్త్రం అనేది ఒక ఫిజికల్ వెపన్ కాదు, అది ఒక మంత్రం వల్ల యాక్టివేట్ అవుతుంది. సో ఒక గడ్డిపోచని కూడా ఒక మంత్ర జపం చేసి దాని అత్యంత శక్తివంతమైన అస్త్రంగా మార్చొచ్చు. టెక్నికల్ గా మాట్లాడుకుంటే అస్త్రాలు న్యూక్లియర్ వెపన్ కి ఏ మాత్రం తీసుకోని రేంజ్ లో ఉంటాయి అన్నట్టు. ఈ శస్త్రం అనేది ఎంత ఫిజికల్ వెపనో, ఒక అస్త్రం అనేది జస్ట్ ఒక ఆయుధం మాత్రమే కదా, అదొక ఆధ్యాత్మిక శక్తి వ్యవస్థలా ఉంటది అన్నట్టు. అంటే ఒక స్పిరిచువల్ ఎనర్జీ సిస్టమ్ లెక్క ఉంటుంది టోటల్ గా. అండ్ దాన్ని ఎట్లా పడితే అట్లా ఉపయోగించడానికి ఉంటుంది. దానికి చాలా చాలా రూల్స్ ఉంటాయి. ముఖ్యంగా ఈ అస్త్రాల్ని ఉపయోగించాలంటే మంత్రజ్ఞానం, ధ్యానం అండ్ ఆల్సో నియంత్రణ చాలా చాలా అవసరం అన్నట్టు. ఈ పర్టికులర్ అస్త్రాల ప్రస్తావన మనకి వేదాల నుంచి స్టార్ట్ అయింది. ఋగ్వేదంలో ఇంద్రుడు వజ్రాయుధాన్ని ఉపయోగిస్తాడు. వరుణదేవుడు యమపాశాన్ని నియంత్రించడానికి ఒక శక్తిని ఉపయోగించాడు అన్నట్టుగా ఉదాహరణలు ఉంటాయి మనకి ఋగ్వేదం నుంచే. అవే కాకుండా బ్రాహ్మణ గ్రంథాల్లో మంత్రాల ద్వారా ప్రకృతి శక్తుల్ని కంట్రోల్ చేయడం అనే ఒక కాన్సెప్ట్ చాలా డీటెయిల్ గా రాస్తుంది. ఇవే కాకుండా మహాభారత, రామాయణ యుద్ధాలలో ఈ అస్త్రాల వినియోగం చాలా డీటెయిల్ గా ఉందన్నట్టు. దానికి ముఖ్యంగా ఆధ్యాత్మిక శుద్ధి ఉండాలి, అంటే స్పిరిచువల్ గా చాలా ప్యూర్ అయి ఉండాలి, మానసిక నియంత్రణ ఉండాలి, మెంటల్ కంట్రోల్ ఉండాలి, ధర్మం పైన అకుంఠితమైన నిబద్ధత ఉండాలి. అండ్ ఆల్సో ఎప్పుడైతే ఈ అస్త్రాలు పొందుతామో వీటిని ఉపయోగించడానికి కూడా కొన్ని రూల్స్, ఎథిక్స్ ఫాలో అవ్వాలి. వాటికి చాలా చాలా కఠినమైన నియమాలు ఉంటాయి. ఆ నియమాలు ఏంటంటే ఒక అస్త్రాన్ని కోపంతో ప్రయోగించకూడదు. నిరాయుధులు అంటే ఎలాంటి ఆయుధం లేకుండా, యుద్ధం చేయకుండా, యుద్ధాన్ని త్యజించిన వాళ్ళ మీద ఈ అస్త్రాలని ఉపయోగించకూడదు. లొంగిపోయిన వారి మీద కూడా ఈ అస్త్రాన్ని ఉపయోగించి చంపడానికి ట్రై చేయకూడదు. సహాయం కోరిన వారికి హాని చేద్దామని చెప్పేసి ఈ అస్త్రాన్ని అసలే వాడకూడదు. ఒకవేళ కనుక ఈ నియమాల్ని తప్పి ఈ అస్త్రాన్ని కనుక తప్పుగా యూజ్ చేశారంటే పరిణామాలు చాలా చాలా తీవ్రంగా ఉంటాయి. ముఖ్యంగా ఒక అస్త్రాన్ని ఉపయోగించడానికి జస్ట్ నైపుణ్యత ఉంటే సరిపోదు, నైతిక బాధ్యత ఉండాలి. సరే, మన హిందూ పురాణాలలో ఈ అస్త్రాలు ఎక్కడెక్కడ ఎవరెవరికి దొరికాయని మాట్లాడుకుంటే ఇంద్రుడు, శివుడు, విష్ణువు లాంటి దేవతలు ఎవరైతే అమితమైన భక్తి అండ్ తపస్సు చేసిన వాళ్ళకి, వాళ్ళ భక్తికి తపస్సుకి సంతృప్తి చెంది ఈ అస్త్రాల్ని వరంగా ఇచ్చేవారు. ఈ అస్త్రాల్లో మనకి బాగా వినిపించే పేర్లు బ్రహ్మాస్త్రం, పాశుపతాస్త్రం, నారాయణాస్త్రం, బ్రహ్మశిరాస్త్రం అండ్ ఆల్సో వరుణాస్త్రం, ఆగ్నేయాస్త్రం, ఇలాంటి చాలా చాలా అస్త్రాలు ఉన్నాయి. వాటన్నిటి గురించి కొంచెం డీటెయిల్ గా వెళ్దాం. ఈ అస్త్రాల్ని పొందడానికి 3 ప్రధాన దారులు ఉంటాయి. అవి దేవతల ప్రసాదం, గొప్ప తపస్సు చేసి దేవతల చేత వరంగా పొందుతారు చాలా మంది. గురు శిష్యుల పరంపర ఉంటది అనమాట. అంటే గురువు తన శిష్యుడికి ఈ మంత్రజ్ఞానం చేసి ఈ అస్త్రాల్ని వాళ్ళకి ఇస్తారు. ఇదే కాకుండా ఆధ్యాత్మిక సాధన ద్వారా కూడా ఈ అస్త్రాల్ని పొందుతారు అనమాట చాలా మంది. మన పురాణాలలో చాలా మంది స్వయంగా సాధన చేసి ఈ శక్తుల్ని వాళ్ళు పొందారు చాలా మంది. అందులో మెయిన్ ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుంటే మహాభారతంలో అర్జునుడు, కర్ణుడు, అశ్వత్థామ, రామాయణంలో శ్రీరాముడు, పరశురాముడు, ఇలా చాలా మంది ఉన్నారు. సో ఏవేవైతే అస్త్రాలు ఉన్నాయో వాటి మీద కొంచెం డీటెయిల్ గా వెళ్దాం ఇప్పుడు. సో ఈ అస్త్రాలలో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అస్త్రమే బ్రహ్మాస్త్రం. బ్రహ్మాస్త్రం అనేది మన సృష్టికర్త బ్రహ్మ ఇచ్చిన అస్త్రం. టెక్నికల్ గా మాట్లాడుకుంటే ఇది ఎంత పవర్ఫుల్ అంటే, ఒక 1000 న్యూక్లియర్ పవర్స్ ఒకేసారి ప్రయోగిస్తే ఎంత శక్తి క్రియేట్ అవుతుందో అంత శక్తి ఒక బ్రహ్మాస్త్రం వల్ల క్రియేట్ అవుతుంది. భారీ నుంచి అతి భారీ విధ్వంసం క్రియేట్ అవుతుంది. ఈ బ్రహ్మాస్త్రం ఎంత శక్తివంతమైందంటే ఇది ప్రయోగించిన తర్వాత భూమి మీద ఒక్క జీవి కూడా బతుకుండడానికి ఛాన్సే ఉండదు. ఇట్లని చెప్పేసి బ్రహ్మాస్త్ర తీవ్రతని మనం కంట్రోల్ చేయొచ్చు. ఎవరైతే అస్త్రధారి ఉంటారో వాళ్ళు కంట్రోల్ చేయొచ్చు. కాకపోతే ఈ అస్త్రాన్ని ఒక్కసారి సంధిస్తే దాన్ని మళ్ళీ తిరిగి పిలవడానికి సాధ్యపడదు అనమాట. టోటల్ గా నేచరు, జియోగ్రఫీ, ఎర్త్ మొత్తం సర్వనాశనం అయిపోతుంది ఈ అస్త్రాన్ని ప్రయోగిస్తే. అంత శక్తివంతమైనది అనమాట బ్రహ్మాస్త్రం. ఇంత శక్తివంతమైన అస్త్రాన్ని పొందిన వాళ్ళల్లో అర్జునుడు, కర్ణుడు, అశ్వత్థామ, ద్రోణాచార్యుడు, పరశురాముడు, శ్రీరాములు ఉన్నారు. ఈ బ్రహ్మాస్త్రాన్ని ఒకరి మీద టార్గెట్ పెట్టి సంధిస్తే ఆ టార్గెట్ ఖచ్చితంగా చచ్చిపోతుంది.
బ్రహ్మాస్త్రం ఎంత శక్తివంతమైందంటే సైన్యాల్ని, నగరాల్ని, సొసైటీస్ ని, మనుషుల్ని ఎవరిని మిగిల్చకుండా చంపేస్తుంది. అర్జునుడికి, అశ్వత్థామకి ద్రోణాచార్యుడు ఈ బ్రహ్మాస్త్రాన్ని ఎలా ఉపయోగించాలో నేర్పించాడు. కాకపోతే కర్ణుడు అడిగినప్పుడు ద్రోణాచార్యుడు ఈ బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించడానికి ఎలాంటి నాలెడ్జ్ ఇవ్వలేదు. అప్పుడు కర్ణుడు నేను సూతున్నని చెప్పేసి నువ్వు కావాలని నాకు నేర్పించట్లేదని చెప్పేసి అలిగి వెళ్ళిపోతాడు. కానీ అసలైన నిజం ఏంటంటే కర్ణుడి మనస్థితి అంత స్టేబుల్ గా ఉండదు అనమాట. లోపల కల్మషంగా ఉంది, ధర్మం మీద ఎప్పుడు అంత క్లారిటీగా నిలబడాడు. కాబట్టి ఆ గుణగానాల్ని చూసి ద్రోణాచార్యుడు నేను నేర్పించనని చెప్తాడు. ఎప్పుడైతే ద్రోణాచార్యుడు నేను నేర్పించనని చెప్పాడో కర్ణుడు అక్కడి నుంచి వెళ్ళిపోయి పరశురాముని దగ్గర శిష్యరికం తీసుకొని అక్కడ పరశురాముని దగ్గర బ్రహ్మాస్త్రం నేర్చుకుంటాడు. కాకపోతే కర్ణుడు అక్కడ నేను బ్రాహ్మణుడిని, క్షత్రియుడిని కాదని చెప్పేసి అబద్ధం చెప్పి పరశురాముడి దగ్గర చేరాడు. కాబట్టి దాని మీద చాలా పెద్ద స్టోరీ ఉంటది. ఇప్పుడైతే పరశురాముడికి కర్ణుడు అబద్ధం చెప్పాడని చెప్పేసి తెలిసిన తర్వాత తను నేర్పించిన బ్రహ్మాస్త్రము నువ్వు ఎప్పుడైతే ఉపయోగించాలనుకుంటావో ఆ కరెక్ట్ టైంకి నీకు ఆ అస్త్రం ఎలా ఉపయోగించాలో గుర్తుకు రాదని చెప్పేసి శాపం ఇస్తాడు. కాబట్టి కర్ణుడికి బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించడానికి వీలు పడదు. మహాభారతంలో వీళ్ళే కాకుండా పరశురాముడు అండ్ ఆల్సో రామాయణంలో శ్రీరాముడు కూడా బ్రహ్మాస్త్రాన్ని వాడారు. ముఖ్యంగా శ్రీరాముల వారు రావణుని చంపడానికి బ్రహ్మాస్త్రాన్ని వాడారు. మహాభారత యుద్ధంలో ఎప్పుడైతే అర్జునుడు, అశ్వత్థాముడు యుద్ధం చేస్తారో వీళ్ళిద్దరూ వాళ్ళ బ్రహ్మాస్త్రాలు ఒకరి మీద ఒకరు వేయడానికి ట్రై చేస్తారు. ఈ రెండు కొలైడ్ అయ్యే టైంకి శ్రీకృష్ణుడు, నారదుడు, వేదవ్యాసుల వారు వీళ్ళు ముగ్గురు వచ్చేసి ఆ బ్రహ్మాస్త్ర ఉపయోగాన్ని ఆపుతారు. ఈ బ్రహ్మాస్త్రంలో ఎంత శక్తి ఉంటదంటే మన చతుర్ముఖ బ్రహ్మ ఎవరైతే ఉన్నారో 4 తలల బ్రహ్మ, ఆయన ఒక తలలో ఎంత శక్తి ఉంటుందో ఒక బ్రహ్మాస్త్రంలో అంత శక్తి ఉంటుంది అన్నట్టు. అండ్ ముఖ్యంగా మెయిన్ అస్త్రాలలో టాప్ టియర్ లో ఉంటది. కాకపోతే దీనికన్నా పవర్ఫుల్ అస్త్రాలు ఉన్నాయి. అవే బ్రహ్మశిరాస్త్రము, వైష్ణవాస్త్రము అండ్ ఆల్సో అమోఘాస్త్రము, ఇలాంటి చాలా అస్త్రాలు ఉన్నాయి. బ్రహ్మాస్త్రం అనేది మన మైండ్ లో ఏ రకమైన షేప్ తో ఆలోచిస్తున్నామో ఆ షేప్ తీసుకోగలుగుతుంది. అదొక బాల్ లా ఉండొచ్చు, ఒక కత్తిలా ఉండొచ్చు, ఒక బాణంలా ఉండొచ్చు, ఒక షీల్డ్ లా పనిచేయచ్చు. ఆ అస్త్రధారి మైండ్ లో ఎలా అనుకుని ఆ మంత్రాన్ని ప్రయోగిస్తారో ఆ రకంగా బ్రహ్మాస్త్రం కనబడుతూ ఉంటుంది. త్రిమూర్తులలో బ్రహ్మాస్త్రం అయిపోయింది. శివుడి గురించి మాట్లాడుకుంటే పాశుపతాస్త్రం శివుడి అత్యంత శక్తివంతమైన అస్త్రం అన్నమాట. ఇది ఎంత పవర్ఫుల్ అంటే విశ్వస్థాయి విధ్వంసం చేయగలుగుతుంది. అంటే టోటల్ విశ్వాన్ని డిస్ట్రాయ్ చేయగలంత శక్తి ఉంటుంది అన్నమాట దీంట్లో. ముందొచ్చే కురుక్షేత్ర యుద్ధంలో భీష్మ, ద్రోణ, కర్ణాదులని జయించడానికి శ్రీకృష్ణుడు అర్జునుడిని హిమాలయాలకు వెళ్లి పాశుపతాస్త్రం సంపాదించడానికి తపస్సు చేయమని చెప్పేసి చెప్తాడు అన్నమాట. ఇదంతా అరణ్య పర్వంలో జరుగుతూ ఉంటుంది. అప్పుడు అర్జునుడు హిమాలయాల్లోని కిరాత అనే ఒక ప్రదేశంలో ఒంటి కాలు మీద నిల్చొని కఠోరమైన తపస్సు చేయడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు ముఖాసుడు అనే ఒక రాక్షసుడు అర్జునుడి తపస్సుని భంగం చేయడానికి ఒక వారాహం అంటే ఒక పంది రూపంలో వస్తాడు అక్కడికి. అర్జునుడు ఆ వరాహాన్ని బాణంతో కొట్టి చంపేస్తాడు అనమాట. అదే సమయంలో మహాశివుడు కిరాత రూపంలో తన బాణంతో ఆ వరాహాన్ని కొడతాడు. దీని తర్వాత ఎవరి బాణం ముందు తగిలింది, ఆ పందిని ఎవరు చంపారని చెప్పేసి ఒక భీకర యుద్ధమే స్టార్ట్ అవుతుంది. అప్పుడు అర్జునుని పరాక్రమాన్ని, భక్తిని చూసి మెచ్చి మహాశివుడు తన నిజ రూపానికి వచ్చి పాశుపతాస్త్రాన్ని అర్జునుడికి ప్రసాదిస్తాడు. ఆ అస్త్రం అంత శక్తివంతం కాబట్టి దాన్ని దాదాపుగా ఎవరు యూజే చేయలేదు. అంత శక్తివంతమైన అస్త్రం, లిటరల్ గా యూనివర్స్ ని డిస్ట్రాయ్ చేసే అంత పెద్ద అస్త్రం అనమాట. దాని తర్వాత నారాయణాస్త్రం, శ్రీ మహావిష్ణువు యొక్క అస్త్రం అది. ఈ అస్త్రం లక్షణాలు కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. ఎనిమి బిహేవియర్ బట్టి దాడి జరుగుతుంది అనమాట. ముఖ్యంగా ఎనిమి చాలా అహంకారంగా ప్రవర్తించిందంటే ఆ శత్రువు మీద ప్రభావం ఎక్కువ ఉంటది, చాలా డ్యామేజ్ చాలా ఎక్కువ వేస్తుంది అనమాట. అంత డిఫరెంట్ గా ఉండే అస్త్రం అనమాట ఇది. దీన్ని పొందిన వాళ్ళు జస్ట్ ద్రోణాచార్యుడు అండ్ అశ్వత్థామ మాత్రమే. దీన్ని నేర్చుకుని అశ్వత్థాముడు కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల సైన్యం పైన ఈ అస్త్రాన్ని ఉపయోగిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు పాండవులకి, వాళ్ళ సైన్యాలకి వాళ్ళ చేతిలో ఉన్న శస్త్రాల్ని, ఆయుధాలని కింద పడేసి చెప్పిన తర్వాత అంటే శరణు వేడారని చెప్పి ఈ అస్త్రం వెనక్కి తిరిగిపోతుంది. ఇప్పుడు మనం హిందూ పురాణాలలోని త్రిమూర్తులు ప్రసాదించే అస్త్రాల గురించి మాట్లాడుకున్నాం. బ్రహ్మాస్త్రం, పాశుపతాస్త్రం అండ్ నారాయణాస్త్రం. ఇవే కాకుండా చాలా అస్త్రాలు ఉన్నాయి, వాటన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం. ముఖ్యంగా మనం వజ్రాస్త్రం గురించి చాలా సార్లు విన్నాం. దీన్ని ఇంద్రుడు మాత్రమే పొందుతాడు. దదీచి అనే ఒక మహర్షి ఎముకల నుంచి తయారు చేయబడుతుంది అనమాట ఈ పర్టికులర్ వజ్రాస్త్రము. దీన్ని వృత్రాసురుడు అనే ఒక రాక్షసుని చంపడానికి తయారు చేశారు. ఇది చాలా పవర్ఫుల్ వెపన్. టెక్నికల్లీ చెప్పాలంటే మన పిడుగు ఎలా ఉంటది, ఒక లైట్నింగ్ ఎలా ఉంటుందో ఆ రకంగా పడే అస్త్రం అనమాట. ఏకంగా బ్రహ్మాస్త్రానికి ఎదురొడ్డే అంత శక్తి ఉంటది అనమాట ఈ అస్త్రం. నాగాస్త్రం గురించి కూడా మనం చాలా సార్లు వినున్నాం, పాముల శక్తి అనమాట. దీన్ని పొందిన వారు కర్ణుడు, అర్జునుడు, ఇంద్రజిత్ మనకి రామాయణంలో కనబడతారు. అండ్ ఆల్సో కర్ణుడు అర్జునుడి పైన ఈ నాగాస్త్రాన్ని ఉపయోగిస్తాడు. అప్పుడు శ్రీకృష్ణుడు రథం మీద కాల్ని గట్టిగా నొక్కడం వల్ల రథం 2 అడుగులు కుంగిపోతుంది. దాని వల్ల అర్జునుడి తలపాగా తగిలి నాగాస్త్రం అనేది నిర్వీర్యం అయిపోతుంది. అర్జునుడు బతికిపోతాడు అన్నట్టు. రామాయణంలో కూడా ఇంద్రజిత్ ఈ నాగాస్త్రాన్ని ఉపయోగిస్తాడు. ఈ పర్టికులర్ అస్త్రాన్ని ఆపాలంటే గరుడాస్త్రం అనే ఒక అస్త్రం ఉంటది, దాన్ని నేర్చుకున్న వాళ్ళే ఆపగలుగుతారు ఈ అస్త్రాన్ని. ఇదే కాకుండా ఆగ్నేయాస్త్రం, అగ్నిదేవుడు ప్రసాదించే అస్త్రం. కౌమోదకి అనే ఒక అస్త్రం శ్రీ మహావిష్ణువు యొక్క సొంత గద, లిటరల్ గా కాస్మిక్
ఎనర్జీ తోటి ఉంటది, సుప్రీం ఇంటెలిజెన్స్, కాస్మిక్ పవర్ అండ్ ఆల్సో జ్ఞానాన్ని డిస్ట్రాయ్ చేసేంత పవర్ ఉంటుంది. అంతే కాకుండా వరుణాస్త్రం, వాయువ్యాస్త్రం, ఎవరైతే వరుణదేవుడు, వాయుదేవుడు ఉంటారో వాళ్ళు ప్రసాదించే అస్త్రాలు కూడా ఉంటాయి. బట్ మోస్ట్ పవర్ఫుల్ మాట్లాడుకుంటే మహాశివుని త్రిశూలము అండ్ ఆల్సో శ్రీ మహావిష్ణువు యొక్క సుదర్శన చక్రం గురించి మాట్లాడుకోవాలి మనం. ఇదే కాకుండా మనం ఈ బ్రహ్మశిరాస్త్రం గురించి కూడా మాట్లాడుకోవాలి. మనకి పాండవుల వంశాన్ని పూర్తిగా నిర్మూలించడానికి అశ్వత్థామ యుద్ధం అయిపోయిన తర్వాత ఈ బ్రహ్మశిరాస్త్రాన్ని సంధిస్తాడు. దాని వల్ల ఉత్తర గర్భంలో ఉన్న పరిస్థితి చనిపోతాడు. శ్రీకృష్ణుల వారు ఆ బిడ్డను మళ్ళీ బతికిస్తారు, కర్ణుని శపిస్తాడు. ఆ బ్రహ్మశిరాస్త్రానికి బ్రహ్మాస్త్రానికి ఉన్నంత శక్తి ఉంటుంది. సో ఇవన్నీ పక్క పెట్టేద్దాం. మన త్రిమూర్తులకి డిఫరెంట్ డ్యూటీస్ ఉంటాయి. మన బ్రహ్మ క్రియేటర్ అయితే, మహాశివుడు డిస్ట్రాయర్ ఆఫ్ ద యూనివర్స్ అండ్ శ్రీ మహావిష్ణువు ఈ యూనివర్స్ ని మెయింటైన్ చేస్తారనమాట. సో శ్రీ మహావిష్ణువు దగ్గర ఉన్న సుదర్శన చక్రం అత్యంత శక్తివంతమైనదా లేదంటే మహాశివుని దగ్గర ఉన్న త్రిశూలం శక్తివంతమైందా మాట్లాడుకుంటే, సుదర్శన చక్రాన్ని దేవతల ఆర్కిటెక్ట్ అయిన విశ్వకర్మ తయారు చేసిండు. లిటరల్ గా సూర్య భగవానుడి ఫిజికల్ డస్ట్ ని యూజ్ చేసుకొని, ప్యూర్ ఇంటెన్స్ ఎనర్జీని యూజ్ చేసుకొని ఈ సుదర్శన చక్రాన్ని యూజ్ చేసినారు. దీన్ని డిస్క్ ఆఫ్ ఎనర్జీ అని పిలుస్తాము. ఇది ఎంత పవర్ఫుల్ అంటే లైట్ కంటే ఫాస్ట్ గా ట్రావెల్ చేస్తుంది. ముఖ్యంగా అధర్మం ఎక్కడ ఉంటుందో, ఈవిల్నెస్ ఎక్కడ ఉంటుందో దాన్ని డిటెక్ట్ చేస్తుంది ఈ సుదర్శన చక్రం. ఇది ఎంత పవర్ఫుల్ అంటే టైం స్పేస్ ని కట్ చేయగలుగుతుంది అనమాట. అంత పవర్ఫుల్ అయిన వెపన్ అనమాట సుదర్శన చక్రం. ఒక 1000 సూర్యులు ఒకేసారి ప్రకాశిస్తే ఎంత వెలుగిస్తుందో సుదర్శన చక్రాన్ని సంధించినప్పుడు అంత శక్తి వెలువడుతుందంట. అండ్ ఈ సుదర్శన చక్రం సైజ్ ని కూడా కంట్రోల్ చేయవచ్చు అనమాట. ఒకసారి పెద్దగా కావచ్చు, చిన్నగా కావచ్చు, దాన్ని బట్టి కూడా దాని ప్రభావాన్ని కూడా కంట్రోల్ చేయొచ్చు. ఎవరైతే శిష్టులు ఉంటారో, దుష్ట శిక్షణ శిష్ట రక్షణ లాగా శిష్టుల్ని రక్షిస్తుంది, దుష్టుల్ని చంపేస్తుంది. ముఖ్యంగా స్థిత ప్రజ్ఞత ఉన్న వాళ్ళే ఈ అస్త్రాన్ని ఉపయోగించే అంత అర్హత ఉంటుందని నా ఫీలింగ్. ధర్మాన్ని అనుకరించే వాళ్ళు, మంచి చేయడానికి పాటుపడే వాళ్ళు మాత్రమే ఈ అస్త్రాన్ని వాడగలుగుతాం. ఇడుగు చూసుకుంటే శివుని త్రిశూలాన్ని కూడా దేవతల ఆర్కిటెక్ట్ అయిన విశ్వకర్మని తయారు చేసిండు. అండ్ ఆల్సో ఈ త్రిశూలాన్ని తయారు చేయడానికి విశ్వకర్మ సేమ్ సన్ రేస్ ని వాడి ఈ త్రిశూలాన్ని తయారు చేశాడు అనమాట. శివుని త్రిశూలంలోని 3 శూలాలు మనకి త్రిమూర్తులు లాగానే క్రియేషన్, ప్రిజర్వేషన్ అండ్ డిస్ట్రక్షన్ ని సింబలైజ్ చేస్తూ ఉంటది. అండ్ ముఖ్యంగా ఈ త్రిశూలము మహాశివుడు 3 స్టేట్స్ ని ఎలా కంట్రోల్ చేస్తున్నాడు, ఒకటి కాన్షియస్నెస్ ని, ఇంకోటి త్రిలోకాల్లో ఉన్న పవర్ ని అండ్ ఆల్సో ఫండమెంటల్ ఫోర్సెస్ మధ్యలో ఉన్న బ్యాలెన్స్ ని అన్నిటిని ఎలా కంట్రోల్ చేస్తున్నాడో ఈ త్రిశూలం రిప్రజెంట్ చేస్తూ ఉంటది. సుదర్శన చక్రం అండ్ త్రిశూలం గురించి మనం బాగా తెలుసుకున్నాం. కాకపోతే ఎక్కడ కూడా త్రిశూలం అండ్ సుదర్శన చక్రం యూజ్ చేసి మహాశివుడు శ్రీ మహావిష్ణువు ఫైట్ చేసినట్టు ఎక్కడ దాఖలా లేవు. కాబట్టి ఈ రెండిట్లలో ఏది బాగా పవర్ఫుల్ ఎలాంటి వివరణ లేదు. ఈ పర్టికులర్ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, ఎప్పుడైనా మన హిందూ ధర్మాన్ని, మన భారత పురాణాల గురించి మాట్లాడుకుంటే ఈ ధర్మం కోసం ఎంతో గొప్ప గొప్ప యోధులు ఎన్నో ధర్మ యుద్ధాలు చేశారు. ఇంత గొప్ప యుద్ధాలు చేసిన వాళ్ళే అహింస గురించి కూడా మాట్లాడారు. అహింస పరమో ధర్మ, కాకపోతే ధర్మహింస తథైవచ. నాన్ వైలెన్స్ అనేది పరమ ధర్మం, కాకపోతే ఆ ధర్మాన్ని రక్షించే హింస ఒక కర్తవ్యంగా మారుతుంది. సో మన హిందూ ధర్మంలో అహింస ఉంది, హింస ఉంది. ఈ 2 ఆస్పెక్ట్స్ గురించి మనం తెలుసుకోవాలి. మన పురాణాలు, మన వేదాలు, మన ఇతిహాసాలు మనకి ఎంతో నేర్పించాయి. నేను కొత్త గొప్ప నాకు తెలిసిన విషయాలు, నేను తెలుసుకోవాల్సిన విషయాలు మీకు కూడా కొన్ని గుర్తు చేయడానికి చేసిన ప్రయత్నమే చిన్న వీడియో అన్నట్టు. సో నేను కొంచెం డీటెయిల్ గా వెళ్ళినా గానీ చాలా డీటెయిల్స్ వదిలేసి ఉండొచ్చు. ఆ డీటెయిల్స్ మీకు తెలిస్తే కింద కామెంట్స్ లో చెప్పండి. మీకు తెలిసిన నాలెడ్జ్ కూడా కింద కామెంట్స్ లో చెప్పండి. అండ్ నేనేమైనా నాకు తెలిసిన మిడిమిడి జ్ఞానం తోటి ఏమైనా తప్పులు చేస్తే ప్లీజ్ కింద కామెంట్స్ లో నన్ను కరెక్ట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే మాత్రం వీలైనంత మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోలు చాలా చేద్దాం అనుకుంటా. సో సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి. ఇంకా కంటిన్యూస్ గా వీడియోలు వస్తాయి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు భాను బెజ్జంకి. జై హింద్.